మరి ఎవరు జిమ్మదారు మంది ఇంత కట్టడానికి ఎవరితో మాట్లాడాలి సరే ఇంకా వెనక వర్గం మళ్ళీ మరి నాకు కాదురా బాబు నేను చేసిన డబ్బులు ఆయనతో ఓడగొట్టాలి కట్టాలి కదా మారుతి మన దాంట్లో పని మధు 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 నడిపి ఇట్లా అభిషేక్ నెక్స్ట్ యారు అభిషేక్ బయటికి కాలేజీలో ఆడపిల్లలందరూ మోటివేట్ చేసి యూ షుడ్ కన్వర్ట్ దెమ్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యూ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయాలి కాంగ్రెస్ అమ్మా డిక్లేర్ చేస్తాను ఎన్ఎస్సీ గర్ల్స్ వింగ్ మళ్ళీ మీ ఆయన పర్మిషన్ కావాలా స్టూడెంట్ వింగ్ యూ షుడ్ మోటివేట్ స్టూడెంట్స్ సంతోషం రవి రవి తోట మళ్ళీ విజయ్ హర్షవర్ధన్ ఎన్ని వాళ్ళ తమ్ముడే డ్రింకింగ్ వాటర్ లేదా ఎందుకు వస్తలేదు ఇక్కడికి అప్పుడు మీరు చేసిన బోర్డులు గిట్ట అప్పుడు ఇచ్చే రోడ్లు కూడా మంచిగా ఉంటే ఇది మనం చేసుకోవాలి అప్పుడు అన్ని మన పంటలు పండించుకుంటున్నాం అంటే అదే ఇంద్రమ పుణ్యమా కాదే ఏం తల్లి పెళ్లి కూడా పెన్షన్ నేను 2000 ఇస్తున్నా అయ్యాక కాంగ్రెస్ వస్తే రద్దు చేస్తాను అరే పెన్షన్ అనేది మన సామాజిక భద్రత ఒకప్పుడు 50 రూపాయలు ఉండని ప్రభుత్వం మారింది ధరలు పెరుగుతున్నాయి 75 రూపాయలు చేశారు ధరలు పెరుగుతున్నాయి 200 చేశారు తెలంగాణ వచ్చింది మన ధనిక రాష్ట్రం ఓటప్పుడు ఏది ఎత్తుందో కాంగ్రెస్ వాళ్ళు 1000 ఇస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు 1000 ఇస్తున్నారు టీడీపీ 1000 ఇస్తున్నారు బీజేపీ 1000 ఇస్తున్నారు దొరగారు అదృష్టం మంచిగా ఉంది ఆయన గెలిచిండు ఆయన 1000 ఇచ్చిండు కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ 1000 ఇస్తుండే మళ్ళా మొన్న ఏది ఎత్తుందో నేనే రాయకట్టెలు చెప్పింది నేను ధరలు పెరిగినాయి సర్కారు నౌకరుగాడికి 5 ఏళ్ళకి ఒకసారి జీతం పెరుగుద్ది పెన్షన్లు పెరగాల పెరిగెత్తాయి ఆంధ్ర వాడు జగన్ బాబు పెంచుతలేడు ఆడు మనగడ వయసు పొలగాడు చెప్తున్నాడు ఏట 5 రోజులు పెంచుతున్నాడు చెప్పంటు నేను అలా 35,000 పెన్షన్ ఇస్తున్నాడు ఆంధ్రాలో మేము 1000-2000 చేయాలని చెప్పాను నేను ఇదే కేటీ రామారావు మాట్లాడు ఆడు జీవన్ రెడ్డి ఇదంటే మాట్లాడుతున్నాడు 2000 అనగా అబ్బ కూడా ఇదంతా ఉన్నదు రా అని చెప్పని 2016 ఊరి ఎక్కడ 2000 కొడుకు పీకింది 2016 రూపాయలు ఎక్కువ వచ్చింది ఈసారి కొంచెం తెలివిగా ఆలోచన చేసిన కాంగ్రెస్ పార్టీ వాని పాట ఏదైతే ఉందో అందకుంటూ ఉండాలని చెప్పని 4000 అన్నవే కాయ అంటే వాని పాట మనకు అందలే వాడు పాట వాడిండు నీ 5 పెంచుదా
5 ఏళ్ళకి 35,000 చేద్దా పాట వాడి పాడలేదు నాన్న. నేను ముందుగా తెలివిగా ఏం చేసినామంటే ఇవన్నీ అందకుంటూ ఉండాలి పాట అని చెప్పని ఏకదం 4,000 పాట వాడి 4,000 కొట్టింది. చెప్పి నాడి భయపెట్టించిండ్రు. కాంగ్రెస్ గిట్లా అబద్దాలు ఆడతాడు, వాడు ఇయ్యడు పెట్టాడు అని అత్తడా రాజ్యం చేస్తాడా, ఆడు శివనుడి పిడాత గెలిచినాడు మొత్తం కొట్టి పారేస్తాడు. అంత పాపాతున్నా నేను కొట్టిస్తానికి ఇప్పుడు అదే పాట పాడుతున్నారు కాదు. ఇప్పుడు నేనేమన్నా శాస్త్రం ఎక్కువ చేస్తా కానీ ఉన్నది కొట్టే కదా. నిన్న కూడా మాట్లాడారు కదా. ఎట్లా చెప్పి ఇప్పుడు మీకు 2016 పెన్ను వచ్చినాయి రాలేదే, కొట్టేసినామే. మీరు 4,000 ఇస్తా అని చెప్పాను, రేపు ఇస్తా ఉగాదికి చెప్పంటూ. నేను ఉగాదికి బడ్జెట్ వస్తుంది, కొత్త బడ్జెట్ వస్తుంది. ప్రతి మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాల్లో బడ్జెట్ ఎప్పుడు రూపొందిస్తారు? మార్చిలో రూపొందిస్తారు. ఇవాళ నడిచే బడ్జెట్ ఎక్కడిది? ఇది కేసీఆర్ ఆమోదం పొందిన బడ్జెట్ అమలయ్యేది. ఇలా అమలయ్యేది 23-24 బడ్జెట్ ఏదైతుందో కేసీఆర్ ఆమోదం చేసిండు. మన రాష్ట్ర రాబడి గింత ఉంటది, అప్పు గింత వస్తుంది, దానికి ఈ విధంగా ఖర్చు పెడతా అని చెప్పి ఆయన రూపొందించింది. మన బడ్జెట్ ఏదైతుందో రేపు ఉగాదికి వస్తుంది, మార్చి వస్తుంది. మేము మార్చిలో ఏదైతుందో మీకు 4,000 బడ్జెట్ ఉగాది తెల్లారు ఏప్రిల్ మాసం 4,000 ఇచ్చే బాధ్యత నాది అని చెప్పంటున్నాను. ఆడోళ్ళకి బస్ కిరాయి ఉచితంగా ఇస్తా అని చెప్పాను. ఈ పొల్ల చదువుకుపోతుంది వాగ్గేజ్ కాలేజ్ చెప్పాను కరీంనగర్. మొన్నటి దాకా 100 రూపాయలు బస్ కిరాయి పెట్టింది. ఇప్పుడు కాంగ్రెస్ తెచ్చిన పైసా ఖర్చు లేకుండా పోయేస్తుంది వాగేశ్వరికి. పోతున్నా లేరు నిజమ్మా పోతామే. ఆటోలకు నౌకరు లేకుండా అయింది, ఆటోలకు నౌకరు లేకుండా అయింది. అరే నీక సమాజంలో సగభాగం ఉన్నటువంటి ఒక మహిళల ఆడబిడ్డలకి ఏదైతుందో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే సంతోషపడాలన్నా ఆటోల్లో కూడా చూపుదాం బతుకు తెరిపెట్టను. పూర్ణియాక ఇది లేదట. ఆడోళ్ళకు సమరం చేసింది. ఆడోళ్ళంతా ఏదైతే సంబరపడుతున్నారు కాంగ్రెస్ మొగ్గుతున్నా అని చెప్పని వీళ్ళు ఇడిచిపెట్టిరు ఆడోళ్ళనిగా. ఆటోలు ముంచారు మాట్లాడుతారు. ఆటోలు కూడా తక్కువ చేయం బిడ్డ అని చెప్పంటారు. ఆటోలు మేము 5,000 ఇస్తామని చెప్పాను. 5 కదా అవసరం 10,000 తక్కువ చెప్పండి. ఇలా కరెంటుకు 200 యూనిట్లు అంటే 1,000 రూపాయలయా. ఇలా భోజనంలో పొరంలో చేసి కాలనీ లోపల అందరూ కూడా 200 యూనిట్ల లోపల ఉంటారు. ఇప్పుడు ఏసీ ఉన్నోళ్ళు లేదా బోర్కు మోటార్ పెట్టుకున్న వాళ్ళకి తప్ప అందరూ 200 యూనిట్ల లోపల ఉంటారు. వాళ్ళకందరికీ ఏదైతుందో ఇది ఆఖరి నెల మీరు బిల్లు కట్టేది, మీరు బిల్లు కట్టేది ఇది ఆఖరి నెల అంటున్నా నేను. వచ్చే నెలకెళ్ళి ఏదైతుందో మీకు అందరికి కరెంట్ బిల్లు మాఫీ 200 యూనిట్ల. మంచిదే కాదు? అందరికి గ్యాస్ సిలిండర్ ఇస్తాను 500 రూపాయలు. ఇవాళ 1,200 1,000 రూపాయలు అయింది. ఆ బీజేపీ ఒకటి ఉంది అల్లత్తరు. మళ్ళా క్రూడ్ ఆయిల్ ఏదైతుందో 10 ఏళ్ల కింద $105 ఉండేనే. ఎంత చదువుకున్నారు బాగా తెలియాలి. కిలా పెట్రోల్ డీజిల్ ధర ఏదైతుందో క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో $105 ఉండే 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ ఉండే. అప్పుడు పెట్రోల్ ఏదైతుందో 70 రూపాయలు ఉంటాయి, డీజిల్ 50-55 ఉండే నవ్వా. ఇలా క్రూడ్ ఆయిల్ ఏదైతే 70 రూపాయలు 75 రూపాయలు అయింది. $105 ఉన్న క్రూడ్ ఆయిల్ 70-75 రూపాయలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలనా పెరగాలనబ్బా? తగ్గిందాబ్బా? డీజిల్ ఏదైతుందో 99-100 రూపాయలు అయితే పెట్రోల్ ఏదైతుందో 110 రూపాయలు అయిందా. సిలిండర్ ఏదైతుందో అలా 400 రూపాయలు ఉంటాయి, ఇలా 1100-12 రూపాయలు. మీరు అడుగుతున్న బీజేపీకి ఎందుకు ఉంటాయాలో? ధరలు పెంచినందుకు అయ్యాలా నీకు? నువ్వు దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. దేవుడు అందరి వాడు అని చెప్పాడు. నేను దేవునికి మొక్కుతా. ఇలా కొత్త మొక్కుతా లేనోయ్. నా పెన్న రోజు పూజలు చేస్తుంది. అది నేను జగిత్యాల 2 రామాలయ భూములు కాపాడినోయ్. జగిత్యాల ఆ ఎడ్ల అంగట్ల భూమి కబ్జా అయితే నేను అడ్డం తిరిగి కాపాడిన. కోదండ రామాలయము జగిత్యాల ధనుర్ క్యాంపులో కాపాడి నేను చెప్పంటున్నాను. మీరందరూ కూడా దేవుని మొక్కుతారు. పొలంలో ఏదైతే అక్కడ గుట్టది శివాలయం కట్టిండ్రు. కట్టిందా కట్టలేదు? అదే వాడు చెప్తే కట్టిందా? లేకుండా మా పొరంలో గుట్ట మీద దేవుడు ఉన్నాడని చెప్పని భక్తితో మీరు కట్టిందా? ఈ భక్తి కూడా చెప్తా తాదాబా?
బయట ఒకటి చెప్తా బడి పొలాలు పరిచయం పోతే దేవుని మొక్కిపోతారు. అది ఎంత చదివినా దేవుని మొక్కుతుంది. నాకు అల్క ప్రశ్న పత్రం రావాలి, కొట్టు రావద్దు. మొక్కుతావు మొక్కరా మన విశ్వాసం. పూర్యక దేవుని ఇలా పుట్టించినట్టు చేయబట్టి ఎవడు చెప్పాలి దాని కథ. అరే జీవన్ రెడ్డి చూసినావురా, మొన్న నాకు ఎమ్మెల్యే అప్పుడు గెలవకున్నా ఓటు రాకున్నా కానీ ఏదైతున్నదో మనం ఆగిపోయిన భవనాన్ని నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి చేస్తానని చెప్పని మీకు నా మీద సానుభూతి కలుగుతా కలగదు. అంటే నీవు తీసుకునే నిర్ణయం అనేది ఏదైతుందో దీని కొంత నా రాజకీయ ఆపేక్షణ. తీసుకునే నిర్ణయం అనేది నా రాజకీయ ఆపేక్షణ. ఇక్కడ వచ్చి ఒక కార్యక్రమం చేస్తున్నా చెప్పడం మీ మెప్పు పొందుదామని చేస్తాను. ఉన్నమాట చెప్తాను, నిజమాబద్దమే. ఇవాళ 5 లక్షలు ఆగుతల్లి, ఇవాళ 5 లక్షల రూపాయలు దీనికి పెడుతున్నా అని చెప్పారంటే దాని అర్థమైంది. 5 లక్షల రూపాయలు ఈ భవన నిర్మాణం పూర్తి చేసి మీ మెప్పు పొందాలి, మీ సానుభూతి పొందాలి. ఇంతవరకు ఏ విధంగా ఉన్నా కానీ భవిష్యత్తులో ఏదైతే మీ సహకారం నేను పొందాలని చెప్పని ఈ కార్యక్రమం చేయాలి. ఇది నిజమాబద్దం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర విభజనతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టం కూడా చేసుకోవద్దు. చంద్రశేఖరరావు గారు ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమించారు. ఆయన అడిగేట్టు లేదని అడుగుతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 4 సమస్యలు లేవనెత్తిండు ఈయన 4 సమస్యలు లేవనెత్తిండు. అడిగేటో లేదు 4 సమస్యలు లేవనెత్తుతాడు. కానీ అందులో ఏది పరిష్కరింప చేయగలుగుతా నేను, అది నా మీద బరువు భారం ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడికి ఏదైతే రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే తెలంగాణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయని చెప్పని ఒక భావన రేకెత్తించే వరకల్లా విద్యార్థులు యువత అందరూ ఏదైతుందో నియగా మా అందరి నౌకర్లు వస్తాయట్లని చెప్పని అందరూ ఉద్యమం దిక్కుమొక్కిన. అప్పుడు బరువు బాధ్యత ఎవరి మీద పడ్డది? కేంద్రంలో అధికారం ఉన్న సోనియా గాంధీ మీద పడ్డది. ఈ సమస్య లేవనెత్తే వరకు ఏదైతుందో సమస్య పరిష్కరింప చేయాలి. పరిష్కరింప చేయకుంటే ఏదైతుందో నారాజవుతారు. పరిష్కరింప చేస్తే నాకు ఏ మేరకు నువ్వు రాజకీయంగా లబ్ధి ఉండకూడుతుంది నేను ఆలోచన చేసుకోవాలి కదా. రాష్ట్ర విభజనతో ఏదైతుందో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అఖిల మంచికి నువ్వు రాసుకో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 42 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు సభ్యులు ప్రధానం. రేపు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సీమాంధ్రలో 25 ఉన్నాయి, తెలంగాణలో 17 ఉన్నాయి. ఈ 42 ఏదైతున్నదో 25 సీమాంధ్రాలు ఉన్నాయి, 17 మన తెలంగాణలో ఉన్నాయి. అంటే ఆ 25 మంది ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భిన్నాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నారు. ఆ 25 మంది 17 మంది ఎట్లయితే మాకు తెలంగాణ మాది మా కావాలని కొట్లాడుతున్నామో ఆ 25 మంది ఏదైతున్నదో ఈ హైదరాబాద్ ఏదైతుందో రాజధాని ఉన్నది, మాకు ఇక్కడ సకల సౌకర్యాలు పొందుతున్నాం, మేము వేరైపోతే ఇక్కడికి వెళ్ళి మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పని ఏదైతుందో ఆ 25 మంది దీని మీద భిన్నాభిప్రాయంతో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో 17 మంది సంతోషపడతారు. మా రాష్ట్రం మాకు ఏర్పాటు కాబట్టది అని చెప్పారు. 25 మంది ఏదైతుందో నారాజు అవుతారు. ఇదేమవుద్దాం బిడ్డ? 25 మంది ఏమవుతారు? నారాజు అవుతారు. నేను ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నబ్బా, నీ 20 దిక్కు మొగ్గాలనా 17 దిక్కు మొగ్గాలనా? రాష్ట్రం ఏర్పాటు చేస్తే 17 మంది తృప్తి అవుతారు, 25 మంది నారాజు అవుతారు. ఎవరైనా కానీ ఏం ఆలోచన చేస్తారు? అధిక సంఖ్య దిక్కు మొగ్గు చూపుతారు, అంతే కదా. ఇలా గ్రామ పంచాయతీ సమావేశం ఉంటుంది, మెజార్టీ మెంబర్లు ఎట్టుంటే అక్కడ మొగ్గు చూపుతుంది ప్రయత్నం చేస్తారు. కానీ సోనియా గాంధీ అట్లా చేయలేదు. 25 మంది వ్యతిరేకించినా గాని సంఖ్య తెలంగాణకు తక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ లక్ష్యము, సమస్య, అంశం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ప్రధానమైంది. దీని రాజకీయ లబ్ధితో ముడిపెట్టకూడదు. రాజకీయంగా నాకు లబ్ధి ఉండకూడుతుందా, నష్టపోతున్న సమస్య కాదు. నేను రాజకీయంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది. నేను నష్టపోయినా మంచిదే కాక ఆ 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుంది.
ఒక నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తు పరిణామం ఏ విధంగా ఉండబోతుందో ఊహిస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకోవడంతో 25 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా నాకు రాజకీయంగా అది లాభమైనా నష్టమైనా ఏమైనా మంచిదే కాక తెలంగాణ బిడ్డలు ఆత్మత్యాగాలు బలిదానాలు తెలంగాణ కోసం ఏదైతుందో బలవన్ మరణాలు పాల్పడుతుంది. బలవాన్లు ఏదైతుందో ఆ తెలంగాణ ఇస్తావా ఇయ్యవా అని చెప్పని చివరికి ఏదైతుందో బలవన్ మరణాలు పాల్పడుతుంది. ఆయన ఏమంటుండే గొని నింపిన కదా, నువ్వు గొని నింపిన సత్యమేనాయా? ఇంకా 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. నువ్వు రాష్ట్రం ఏర్పడితే ఏదైతుందో అదనపు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నావు. వీళ్ళ కలెక్టరేట్ ఏర్పడ్డది. ఇక్కడ జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా కేంద్రమై జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో మనకు సౌకర్యాలు ఏంటి, పాలన సౌలభ్యంతో పాటుగా ఉద్యోగాలు కూడా పెరిగి వస్తాయని చెప్పి అనుకుంటావా? అవునా కదా? ఒక్క ఉద్యోగం పెరిగినాదే. నువ్వు నౌకర్లు పెరిగినప్పుడు నువ్వు ఏ నౌకరు ఏ ఆఫీస్ పెడితే నాకేమవుతుంది? 1,93,000 ఉద్యోగాలు ఖాళీలు ఉండి అవి భర్తీ చేస్తే మనం దళితులకు 15% కొలువులు వస్తున్నాయి. అంటే 1,93,000 అంటే 2 లక్షలు అనుకోవే. మన దళితులకు ఎంత అయితే 30,000 ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో మన ఎస్సీ సామాజిక వర్గానికి ఏదైతుందో 15% రిజర్వేషన్ చొప్పున 30,000 ఉద్యోగాలు వస్తాయి. ఈ భర్తీ చేయలేకపోవడంతో మన దళితులకు యువకులకు వచ్చే నిరుద్యోగ యువకులకు వచ్చే అవకాశం 30,000 ఉద్యోగాలు ఇలా నిరుద్యోగ యువకులే దుబాయ్ మస్కట్ పోతున్నారు. 33% ఆడబిడ్డలకు వస్తాయి. 33% అంటే 2 లక్షలు ఎన్ని వస్తాయి? 66,000. ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే 66,000 ఉద్యోగాలు మా అఖిల లాంటి వాళ్ళకి వస్తాయి. దీనికి వస్తుందా ఇంకోళ్ళకి వస్తుందా వేరు. ఆడబిడ్డలకు పిల్లగాళ్ళకి 66,000 ఉద్యోగాలు. ఒక ఆడబిడ్డకైతే 66,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి కదనే. మరి తెలంగాణ గింతికే కోట్లని గింతికే తెచ్చుకున్నావా నువ్వు? ఉద్యోగ నియామకాలు చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదో స్వచ్ఛందంగా పారదర్శకంగా అవినీతి తావు లేకుండా అవకాశం లేకుండా పనిచేయాలి. అటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ప్రశ్న పత్రాలు బజార్లో అమ్మకాన్ని పెట్టింది. అంగట్లో నిజామాబాద్ పెట్టారు. నువ్వు తెలంగాణ కోరుకుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ఉద్యోగాల నియామకం చేపట్టేటువంటి ఒక సంస్థ ఆ నిరుద్యోగ యువత ఆశలు అడియాసలు అయ్యేటట్టు ఏదైతుందో నువ్వు ప్రశ్నపత్రాలు బజార్లో అమ్మకాన్ని పెట్టినాక ఇటువంటి పొలాన్ని ఏం ఆలోచన చేయాలనే? రాత విశ్వాసం ఉండాలని ఉండద్దా? అది రాసినా నాకు అత్తది రాదో అని ఎవడు పైసలు పెట్టి కొనుక్కొని దొరుకుతుందా అని చెప్పి దీనికైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న బాబు మొదటి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో ఎవడైతే ప్రశ్న పత్రాలు లీక్ చేసిండు వాళ్ళందరి మెడ మీద కత్తి పెట్టి రాజీనామా చేయించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసే అవకాశం లేదు, తొలగించే అవకాశం లేదు. రాష్ట్రపతికి పంపాలి. వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి కొడుకుల భయానికి రాజీనామా చేశారు. కొత్తగా నియామకం చేసింది. నీకు 15 రోజుల లోపల, నెల లోపల, ఫిబ్రవరి చివరి లోపల ఏదైతుందో మొదటి నోటిఫికేషన్ వస్తుంది. సంవత్సర కాలంలో ఈ ఉగాదిగా మళ్ళీ ఉగాది లోపల ఏదైతుందో 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయబోతున్నాం బిడ్డ అని చెప్పి అంటున్నాడు. దాన్ని నువ్వు ఒక్కదాన్ని కూడా కావాలి.